యాక్చువల్లీ చాలా మంది ఫీఫా అథారిటీస్కి ఈ అవార్డు డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చిన తర్వాత తెలిసిందంట. ఎలా ఈ అవార్డు కోసం ఆయనకు సెలెక్ట్ చేశారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారు, దాని క్రైటీరియా ఏంటి, ఏ నామినేషన్స్ తీసుకున్నారు, అలాంటి ఏమీ లేకుండా ఈ అవార్డు డిక్లేర్ చేశారని కూడా చాలా మంది విమర్శకులు అంటున్నారనమాట. ఒక పక్క చూస్తే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగో రువాండా మధ్య పీస్ డీల్ తానే కుదిర్చానని చెప్పి, అదేవిధంగా ఆ యుద్ధంలో ఆల్రెడీ 1 కోటి మంది చనిపోయారు, మరో 1 కోటి మంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి తానే దగ్గరుండి పీస్ డీల్ కుదిర్చానని, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య పీస్ డీల్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా తానే యుద్ధాన్ని ఆపాను, ఇలా చాలా లిస్ట్ చెప్పుకుంటున్నారనమాట. ఈ సందర్భంగా మనం చూస్తే కనుక ఎవరైతే ఫీఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో ఉన్నారో ఆయన చాలా సందర్భాల్లో వైట్ హౌస్కి వెళ్ళారు, ట్రంప్కి చాలా క్లోజ్ అంట. ఇప్పుడు ఈ అవార్డు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు ఇచ్చారు, ఫీఫా పీస్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు వచ్చింది, అసలు ఈ అవార్డు నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ ఉందా, అండ్ ఫీఫా అనేది ఒక స్పోర్ట్స్ గవర్నెన్స్ బాడీ కదా, దీనికి పొలిటికల్ అవార్డ్స్ ఇవ్వడం ఏంటి, దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు కదా అని చెప్పి గ్లోబల్గా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు అనమాట. మొత్తానికైతే ఫీఫా పీస్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఫీఫా పీస్ ప్రైజ్ అనేది డొనాల్డ్ ట్రంప్ని వరించింది.